మామ ధర్మరాజు నా తల్లిరా మీ మామ ధర్మరాజు వట్టి మనిషి కాదాట 5 నెలల గర్భవాటి వాట మీ తల్లి గారి పట్టాన దించి రమ్మన్నాడు అత్తున్న మనసులు అయ్యవ్వ దగ్గరికి పోతే ఏదో తినబుద్ధి అయింది చేసి పెడతారాట ఎంతైనా గాని ఏ ఆడవాళ్ళకైనా గాని అవ్వగారింటి వీరి కొట్టుకుంటది పొట్టతోటి ఉన్నప్పుడు పుట్టినింటికి ఇక అందుకని కన్న తల్లి ఓ మాయో మీ మామ ధర్మరాజు నా తల్లిరా మీ మామ ధర్మరాజు నిన్ను మీ అవ్వగారి పట్టంలో దించి రమ్మన్నాడు తయారయ్యి పల్లాకిల కూసొమ్మన్నారు ఆ తల్లి అనుకుంటుంది కదా కటిక వాళ్ళకు నన్నప్ప చెప్పాను నా తలకాయ కొత్తరన్న సంగతి ఆమెకు తెలియదు నేను 5 నెలల గర్భిణిని కాబట్టి అందుకే నిన్న మా బాపమ్మ కుంతిదేవచ్చి చూసిపోయి కొడుకులకు చెప్పవచ్చు నా తల్లిగారి పట్టం నన్ను పంపిస్తున్నారు కాబట్టి మా అమ్మ నాకే అన్న తినబుద్ధి అయింది చేసి పెడిద్దని పొట్టతోటి ఉన్న పిల్లాయ పుట్టినింటి విని కొట్టుకుంటదని అవ్వగారి పట్టం తోలు తండ్రి అనుకుంటుంది గాని అడవిల నా పానం తీస్తారా అని ఆ తల్లికి తెలియదు నమ్మిచ్చి దెబ్బ కొడదామనేమో వీళ్ళు అనుకున్నారు ఆ తల్లి తడిబెడి తానం చేసి తయారయ్యి ఎప్పుడైతే పల్లాకిలో కూసున్నదో పల్లాకెత్తుకోని కచ్చీరు కాన్ నుంచి పోతంటే నా ఇన్న పరద సాటుకుండి అమ్మవారు 5 నెలల గర్భవతి నా తల్లి గారి పట్టం పోతాను అనుకుంటుంది గాని నా తలకాయ కోస్తానికి తలవరుడు తోలకపోతానని తెలియదు కచ్చీరి మీద కూసున్న 5 మామలను పరద సాటుకుండి జోడిచ్చి దండమైన దండవల్ల అయ్యో పల్లాకి లోపల కూర్చున్నది పరద లోపల తల్లున్నది పరదేవతల చేతులు పెట్టి మా వరకు దండం పెడుతున్నదమ్మా 5 మామలు సల్లంగా పోయి రమ్మని ఉరివి చూసుకుంటారు చేయస్తావు తిప్పుతున్నారాట ఇక ఆడికెళ్ళి కటిక వాళ్ళు రూపవతిని కోరుకొని ఏడవత అయ్యో రాముడో రామ వాడవాడాలెళ్ళినారా వారి మేడాలెళ్ళినారా ఒడ్డు శావాలెళ్ళినారు భోగమాడాలెళ్ళినా అయ్యో రాముడో రామన్న రామ ఇల్లు సందునమ్మ ఈరన్న గుళ్ళు దాటి